Hi. Hello family members and welcome back to my channel. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ లోని మొదటి సూత్రం రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. ధనవంతులు మనీ కోసం పనిచేయరు అని చెప్పేసి ఈ రోజు మనం చెప్పుకుందాం రెండో సూత్రం. అదే వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. మన ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి? సింపుల్ గా ఫైనాన్షియల్ లిటరసీ ఇస్ నథింగ్ బట్ మనీ మేనేజ్మెంట్. లైక్ మనకి మంత్లీ ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, మన డైలీ ఖర్చు ఎంత, మంత్లీ ఖర్చు ఎంత, మనం ఎంత సేవింగ్ చేసుకుంటున్నాం, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది ఏంటి, దీన్నే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. ప్రతి ఒక్క పర్సన్ కి కావాల్సింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ. మనం బయట వర్క్ చేసుకుంటుంటాం, జాబులు చేస్తుంటాం, లేదంటే బిజినెస్లు చేస్తుంటాం. ఆ వచ్చిన మనీని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఎటు నుంచి వస్తుంది, ఎటు నుంచి వెళ్తుంది అని చెప్పేసి మనకంటూ క్లారిటీ ఉండదు. దీని మీద మనకంటూ క్లారిటీ ఉండాలి. మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత స్ట్రాంగ్ అయితే ఉండాలో, మనం చదువుకునేటప్పుడు స్టార్టింగ్ టైంలో మనకంటూ ఎడ్యుకేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అయితే ఉండాలో, మనం ధనవంతులం అవ్వాలి అంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది మొత్తంగా 4 భాగాలుగా ఉంటుంది. అదే ఫస్ట్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ మన రోజువారీ పనిచేస్తే మంత్లీ మనకి ఎంత వస్తుంది, మనం సంపాదించే సంపాదనని ఇన్కమ్ అంటారు. ఎక్స్పెన్సెస్ మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాని మీద మనం ఎంత మనీ పెడుతున్నాం అనేది ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చు. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి చెల్లించే అమౌంట్ ని ఎక్స్పెన్సెస్ అంటారు. నెక్స్ట్ అసెట్స్, ఆస్తులు. మన దగ్గర ఉన్న మనీని ఏ ల్యాండ్ మీదో, ఏ హోమ్ మీదో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని నుంచి మనకి ఎంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన మనీనే అసెట్స్ అంటారు. అసెట్స్ నథింగ్ బట్ ఆస్తులు. నెక్స్ట్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే అప్పులు. మనకుండే అప్పు, మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి తిరిగి చెల్లించే అమౌంట్ నే అప్పు అని అంటాం. ఈ 4 టైప్స్ ని మనం ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకోవాలి. మనం ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి ఈక్వల్ అనుకుంటాం. కాదు, మన జాబ్ లో మనీ ఉండేలా చేసేది ఏంటంటే అసెట్స్, మన జాబ్ లో నుంచి మనీ తీసిచ్చేది ఏంటంటే లయబిలిటీస్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ని మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అంటాం, అండ్ ఆల్సో అసెట్స్ అండ్ లయబిలిటీ వీటిని మనం బ్యాలెన్స్ షీట్ అంటాం. ఈ మొత్తాన్ని ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఈ రెండింటిని కలిపి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూసినట్లయితే అసెట్స్ అనేది ఇన్కమ్ రూపంలో మన జోబులో మనీ తెచ్చి పెడుతుంది. లయబిలిటీ అనేది ఎక్స్పెన్స్ రూపంలో మన జోబులో డబ్బు తీసి పెడుతుంది. ఇక్కడ మనం ఫైనాన్షియల్ వర్డ్స్ అండ్ నెంబర్స్ తెలియకపోతే మనం ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు ఫైనాన్షియల్ వర్డ్స్ అండ్ నెంబర్స్ లో లిటరేట్ గా ఉండండి, అడ్వాన్స్డ్ గా అన్ని గురించి తెలుసుకుంటూ ఉండండి. ఈ దునియాలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. నెంబర్ 1 పూర్ పీపుల్, నెంబర్ 2 మిడిల్ క్లాస్ పీపుల్, నెంబర్ 3 రిచ్ పీపుల్. ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ యొక్క క్యాష్ ఫ్లో చార్ట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 పూర్ పీపుల్. ఈ పూర్ పీపుల్స్ జాబ్ చేస్తారు. వాళ్ళకంటూ ఇన్కమ్ అనేది శాలరీ రూపంలో జనరేట్ అవుతుంది. వాళ్ళకంటూ ఈ శాలరీ అనేది వాళ్ళు ఎక్స్పెన్సెస్ రూపంలో ఖర్చు చేస్తూ ఉంటారు. లైక్ ట్యాక్సెస్, రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, క్లాత్స్. వీటి మీద వాళ్ళు ఎక్స్పెన్సెస్ గా వాళ్ళకున్న శాలరీ అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది ఉండదు. వీళ్ళకి ఎటువంటి సేవింగ్ అమౌంట్ అనేది ఉండదు. వీళ్ళు ఈ జాబ్ చేయలేకపోతే బ్రతకలేరు. వీళ్ళంటూ సర్వే అవ్వలేరు ఈ జాబ్ లేకుండా. వీళ్ళు పూర్ పీపుల్. నెక్స్ట్ చూస్తే మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎలా ఉంటారు అంటే ఈ కింద చార్ట్ లో చెప్పినట్లు వాళ్ళంటూ జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఇన్కమ్ అనేది శాలరీ రూపంలో జనరేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు శాలరీ అనేది డైరెక్ట్ గా ఎక్స్పెన్సెస్ రూపంలో లైక్ ట్యాక్సెస్, మార్టేజ్ పేమెంట్స్, కార్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, స్కూల్ లోన్స్ పేమెంట్స్, వీటి మీద వాళ్ళు డైరెక్ట్ గా ఖర్చు పెట్టకుండా వాళ్ళకు వచ్చిన శాలరీని ఏం చేస్తారంటే లయబిలిటీస్, వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్ ని క్లియర్ చేసుకుంటారు. వీళ్ళంటూ జాబ్ లేకపోయినా సర్వే అవ్వగలరు, కొన్ని రోజులు సంపాదించుకోగలరు. వీళ్ళకంటూ ఎటువంటి అసెట్స్ అనేవి ఉండవు. నెంబర్ 3 రిచ్ పీపుల్. ఈ రిచ్ పీపుల్ వాళ్ళ యొక్క బిజినెస్ లో వాళ్ళంటూ అసెట్స్ ని క్రియేట్ చేసుకుంటారు. లైక్ ఎలాగంటే రియల్ ఎస్టేట్, స్టాక్స్, బాండ్స్, నోట్స్, ప్రాపర్టీస్. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అసెట్స్ నుండి ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఇన్కమ్ ఈ రెంటల్ ఇన్కమ్, డివిడెండ్, ఇంట్రెస్ట్, రాయల్టీస్, దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ అనేది
జనరేట్ చేసుకుంటారు. ఈ వచ్చిన ఇన్కమ్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే లైబిలిటీస్ ని క్రియేట్ చేసుకుంటారు. మార్టేజ్, కన్స్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ ఆల్సో ఈ మార్టేజ్, కన్స్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ నుంచి వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్ ని క్లియర్ చేసుకుంటారు. లైక్ టాక్సెస్, మార్టేజ్ పేమెంట్స్. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మనీ అనేది మేనేజ్ చేస్తారు. ఇదే ఫైనాన్షియల్ లిటరసీ. ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది పూర్ పీపుల్ ఒక విధంగా ఉంటుంది, మిడిల్ క్లాస్ పీపుల్ ఒక విధంగా ఉంటుంది, రిచ్ పీపుల్స్ ఒక విధంగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ లో ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా మేనేజ్ చేస్తారో చెప్తుంది. ఈ కథలో పూర్ డాడ్ ఒక ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అంటే దాన్ని ఆస్తి అని చెప్పేసి అంటాడు. కానీ రిచ్ డాడ్ ఏమంటాడు అంటే ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఇంటిని లయబిలిటీ అంటాడు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమంటూ ఒక ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనమంటూ హోమ్ లోన్ తీసుకోవాలి, మనకంటూ ఖర్చులు ఉంటే మనమంటూ ఈఎంఐస్ ని కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ లయబిలిటీస్ మనకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఎక్స్పెన్సివ్ గా కన్వర్ట్ అవుతుంది. మనకి అసెట్స్ అనేవి మన జోబ్ లో మనీ తెచ్చి పెట్టాలి, కానీ ఇక్కడ లయబిలిటీ అనేది జోబ్ నుంచి మనీ తీసి పెడుతుంది. అందుకే రిచ్ డాడ్ అంటాడు ఒక హోమ్ కన్స్ట్రక్షన్ ని లయబిలిటీ అని. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మిమ్మల్ని హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవద్దు అని చెప్పేసి అనడం. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క డ్రీమ్ ఏంటి అంటే తనంటూ ఓన్ హౌస్ ని బిల్డ్ చేసుకొని తనంటూ ఓన్ హౌస్ లో లీడ్ అవ్వాలి అని చెప్పేసి. సో మనం డైరెక్ట్ గా ఒక ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు ఏం చేయాలంటే అసెట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. రిచ్ డాడ్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న మనీని డైరెక్ట్ గా లయబిలిటీ కింద ఇంటి కన్స్ట్రక్షన్ కాకుండా తన దగ్గర ఉన్న మనీ తోటి తను అసెట్స్ ని క్రియేట్ చేసుకుంటే మనీ తోటి ఆ పర్సన్ ఏం చేశాడంటే ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. ఈ విధంగా మనం ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ, ఈ ఫైనాన్షియల్ లిటరసీ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే మనకంటూ మనీ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు చూపించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ వి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పూర్ డాడ్ తన యొక్క ఇన్కమ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి అసెట్స్ ని తను బిల్డ్ చేసుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రిచ్ డాడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసినట్లయితే అసెట్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ అండ్ లయబిలిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ పూర్ డాడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎవరైతే ఈ ర్యాట్ రేస్ లో మునిగిపోయి పనిచేస్తూ ఉంటారో వాళ్ళది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ అనేది ఎక్స్పెన్సెస్ అనేది సేమ్ ఉంటాయి. వాళ్ళకంటూ ఎటువంటి అసెట్స్ అనేవి ఉండవు, లయబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే అప్పులు అనేవి ఎక్కువ ఉంటాయి ఈ ర్యాట్ రేస్ లో ఉండే పనిచేసే పర్సన్స్ కి. అందుకే మనం ఏంటంటే ర్యాట్ రేస్ నుండి బయటకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం సంపాదించుకొని రిచ్ అంటూ అవ్వగలం. చాలా మంది పీపుల్స్ పూర్ గా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జాక్ట్ ఈ పూర్ డాడ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఎక్స్పెన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అందుకే చాలా మంది పీపుల్స్ ఏంటంటే పూర్ గా ఉండిపోతారు. రిచ్ పీపుల్స్ ఎలా ఉంటారు అంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈ రిచ్ డాడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఈ రిచ్ పీపుల్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. తన యొక్క అసెట్స్ నుంచి క్రియేట్ చేసుకునే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. వీళ్ళకంటూ లయబిలిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అందుకే ఇటువంటి పీపుల్స్ రిచ్ గా చేంజ్ అవుతూ ఉంటారు. ఇదే ఫైనాన్షియల్ లిటరసీ. ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి. మనమంటూ మనీ సంపాదించుకుంటుంటాం, కానీ ఫస్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన రూపాయి ఖర్చు పెడితే దేనికి వెళ్తుంది, దానివల్ల మనకి ఎంత ఉపయోగపడుతుంది, దీనివల్ల రేపు ఎన్ని రోజులు మనం దీన్ని యూజ్ చేసుకోగలం, ఎన్ని రోజులు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆలోచించి మన దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న మనీని ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం అంటూ సర్వే అవ్వగలం. అదే కనుక ఫైనాన్షియల్ లిటరసీని మంచిగా మేనేజ్ చేసుకున్నట్లయితే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కనుక మంచిగా ఫ్లో అయినట్లయితే మనం అంటూ రిచ్ అవ్వగలం. ఇదే ఫైనాన్షియల్ లిటరసీ. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ నుంచి 3వ సూత్రం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.